అది చాలా తేలికైనదే, కానీ తేలిక ఏముందిలే అనేటట్టు తీసుకుంటాం మనం. కానీ అలా కాదు, తేలికైన వస్తువుని ఎంత తేలికై తీసుకోవాలో, నువ్వు ఏది తేలిక కావాలో అది తేలిక కావాలి. అప్పుడే ఆ తేలికైనటువంటి పదార్థాన్ని పట్టుకోగలదు. అది ఎంతదైనా సూక్ష్మంలో సులభమైన సూక్ష్మం, ఇది అతి సూక్ష్మమైనటువంటిది, సులభమైనటువంటిది. ఒక్క రూపాయి ఖర్చు లేదు, ఒక్క శారీరక శ్రమ లేదు, ఒక్క సాధన లేదు, ఏది లేదు అంటారు. కానీ సాధన అంటే మన వేరే వచ్చేసాం. సాధన లేదని ఎందుకన్నారంటే తర్వాత విషయం. కానీ సాధన ఏమీ లేని బోధ, బాధ లేని బోధ. ఎందుకంటే అనుభవానంద తాతయ్య చెప్పేస్తున్నారు, బాధ లేని బోధన తనయ అని చెప్పనని. ఈ విధంగా చెప్పినటువంటి వాళ్ళు భాగవత కృష్ణదేశిక ప్రభు స్వాములు వారు ఏమంటారంటే, మొదట చలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు, పయంతుల కెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని, చంచల బుద్ధి మానుంటివేని, పదగూరు నిన్ను చూచి బలి శ్రభస్మి త్రోవ ఎదురు లేదనేటట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివేని, చంచల బుద్ధి మానుంటివేని. అయ్యా, అంటే శరణాగతుడై వచ్చినటువంటి శిష్యుడికి ఆయన ఏమని అభయం ఇస్తున్నాడు అంటే, మొదట అచలము నెరిగించదా. అసలు అది ఏందో కూడా తెలియదు, ఏమీ తెలియని వాడికి ఎరిగించడం చాలా ఈజీ. మొదట అచలము నెరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు. అక్కడే పాయింట్, అది లేని ఎరుక వివరింతు. అయితే ఈ రెండింటిని ఎరుక చేతనే తెలుసుకుంటాడు వాడు. అందువల్ల తుదకి ఏంటైతే తెలుసుకున్నావో దాన్ని వినిపిస్తా. 3 పనులు నావే, నువ్వు చేయాల్సిన చేస్తే. నీ పని ఏంటి? మది చలనం కలగకూడదు. తర్వాత మది చలనం కలగకూడదు. చలనం కలిగిందా కుదరదు. అందుకనే మది చలనము గలవారు నిన్నెదలో గనలేరు, మది చలనము నుడిగినచో మరుక్షణమే గాంచెదరు అన్నాడు. అక్కడ ఆయన చెప్పారా, మరి ఇక్కడ ఈయన అది చెప్పారా? మన పెద్దలు సనాతనం నుంచి చెప్తూ వస్తున్నదేమో అదే, కానీ ఆ మది చలనం ఏంటో, ఆ కదలికేంటో తెలియట్లేదు. తెలిసిందా పట్టుకుంటారు వాడు, తెలియలేదో పట్టుకోలేరు అనమాట. అది పెద్దలు మనకి తెలియజేయడం కోసంగా ఎన్నో